మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను వ్రాసిన కవిత శీర్షిక కవిత్వం అంటే, శీర్షిక పేరు కవిత్వం అంటే. కవిత్వం అంటే అందంగా అక్షరాలని పేర్చడం కాదు. కవిత్వం అంటే అందంగా అక్షరాలని పేర్చడం కాదు. నీ భాషా ప్రావీణ్యతని ప్రదర్శించడం అంతకంటే కాదు. కొన్ని వేల భావాలని కలగలపాలి. కొన్ని వేల భావాలని కలగలపాలి. కొన్ని కోట్ల మంది హృదయాలని కదిలించాలి. కొన్ని కోట్ల మంది హృదయాలని కదిలించాలి. అది పేదవాడి ఆకలిని, పెద్దవాడి దౌర్జన్యాన్ని నిష్పక్షపాతంగా తన గలంలో వినిపించవాలి. అది పేదవాడి ఆకలిని, పెద్దవాడి దౌర్జన్యాన్ని నిష్పక్షపాతంగా తన గలంలో వినిపించాలి. నిర్వీర్యమై నిస్తేజంగా పడి ఉన్న సమాజానికి నూతన జవసత్వాలను పొదిగి ఒక దిక్సూచిలా కావాలి. నిర్వీర్యమై నిస్తేజంగా పడి ఉన్న సమాజానికి నూతన జవసత్వాలని పొదిగి ఒక దిక్సూచి కావాలి. కాలమాన పరిస్థితులను బట్టి కత్తిలా పదునుదేరాలి. కాలమాన పరిస్థితులను బట్టి కత్తిలా పదునుదేరాలి. కోట్లాది మంది సందేహాలను తెగనరకాలి. అది పొట్ట నింపుకోవడానికో, 4 రాళ్ళు వెనక వేసుకోవడానికో పెట్టుబడి కాదు. మార్గము అంతకంటే కాదు. మార్గము అంతకంటే కాదు. అలా జరిగితే నీ కవితలకు విలువలు, విజ్ఞానము నిరర్ధకం. అలా జరిగితే నీ విలువలు, నీ విజ్ఞానము నిరర్ధకం. జాగృతి గొలిపే నీ కళానికి జబ్బు చేసినట్టు. జాగృతి గొలిపే నీ కళానికి జబ్బు చేసినట్టు. మార్గము చూపే నీ మెదడుకి పక్షవాతం పట్టినట్టు. మార్గము చూపే నీ మెదడుకి పక్షవాతం పట్టినట్టు. నీ ఊహలతో పాఠకులకు ఊహలలో తేలించడం కాదు. నీ ఊహలతో పాఠకులకు ఊహలలో తేలించడం కాదు. వారి ఊహల లోకము నుండి వాస్తవంలోకి రప్పించడం. వారి ఊహల లోకము నుండి వాస్తవంలోకి రప్పించడం. అది ఎంత కఠినమైనా అది నిజమైన ప్రపంచానికి మాత్రమే చూపించు. అది నిజమైన ప్రపంచాన్ని మాత్రమే చూపించు. లేదంటే అలనాటి కవితలకి నేటి కవితలకి పెద్ద వ్యత్యాసం ఉండదు. లేదంటే అలనాటి కవితలకి నేటి కవితలకి పెద్ద వ్యత్యాసం ఉండదు. నాటి కాలమాన పరిస్థితులని నేటితో పోల్చలేము. నాటి కాలమాన పరిస్థితులని నేటితో పోల్చలేము. నేడు మనిషితో పాటుగా సమాజం సంస్కరించబడాలి. నేడు మనిషితో పాటుగా సమాజం సంస్కరించబడాలి. దానికి నేటి నీ కవితలు పునాది కావాలి. దానికి నేటి నీ కవితలు పునాది కావాలి. రేపటి తరాలకి గొప్ప ప్రేరణ కావాలి. రేపటి తరాలకి గొప్ప ప్రేరణ కావాలి. అప్పుడు మాత్రమే నీ విజ్ఞానం ఉపయోగపడినట్టు. లేదంటే నీవు నీ పబ్బం గడిపినట్టు. అప్పుడు మాత్రమే నీ విజ్ఞానం ఉపయోగపడినట్టు. లేదంటే నీవు నీ పబ్బం గడిపినట్టు. ఇప్పుడు ఆలోచించు నీ రచనలు ఎలా ఉండాలో. ఇప్పుడు ఆలోచించు నీ రచనలు ఎలా ఉండాలో.